శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలు త్రిశంకు స్వర్గంలా మారాయి. మరి ఇక్కడ ఏదైతే 42% ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించి తీరుతామని కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తున్నామని చెప్పి జీవో పేరుతోటి ఏదైతే డ్రామా ఆడిందో అది కోర్టుకు పోతే చెల్లదని చెప్పి న్యాయ నిపుణులందరూ కూడా పదే చెప్తున్నప్పటికీ కూడా కేవలం మేము ఎన్నికలకు పోవడానికి మరి ఇక్కడ సంసిద్ధంగా ఉన్నామని చెప్పి బీసీలను నమ్మబలికే ప్రయత్నం ఏదైతే చేసిండ్రో మరి ఇక్కడ దసరా సెలవులలో కోర్టులకు మరి దసరా హాలిడేస్ ఉంటాయి, దాంట్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవని చెప్పి మరి ఇక్కడ ఏదో ఆశతో ఉన్నట్టు లేదంటే మరి వీళ్ళను నమ్మించే ప్రయత్నం చేసినట్టుగా ప్రభుత్వం ఏదైతే అడుగులు వేసిందో నిన్నటి రోజున మరి ఇక్కడ హౌస్ మోషన్ ద్వారా పిటిషన్ వేసిండు మాధవ్ రెడ్డి. ఆ మాధవ్ రెడ్డి ఎవరాయనంటే రెడ్డి జాగృతి సంస్థ రేవంత్ రెడ్డికి అత్యంత సమీపమైనటువంటి వ్యక్తి మాధవ్ రెడ్డి. నిన్నటి రోజున పిటిషన్ వేసిండు, అది హౌస్ మోషన్లో విచారణకు స్వీకరించి నిన్నటి రోజున 5 గంటలకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి వెకేషన్ బెంచ్ ఏర్పాటు చేసి విచారణ కొనసాగింది. నిన్నటి రోజున ఒకవైపు మరి ఇక్కడ బీసీ రిజర్వేషన్కు సంబంధించిన బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండగా జీవో ఎందుకు తీయాల్సి వచ్చింది, అసలు 50% మించి రిజర్వేషన్లు ఇవ్వద్దన్నప్పుడు మీరు ఇచ్చే జీవోకు చట్టబద్ధత ఉన్నదా అని చెప్పి హైకోర్టు అనేక ప్రశ్నలను లేవనెత్తింది. మరోవైపు ఏదైతే ఎలక్షన్ కమిషన్ కూడా అడిగింది, మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారని, మేము ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ఇస్తామంటే మీరు నోటిఫికేషన్ ఇచ్చినా సరే ఖచ్చితంగా దీన్ని విచారించి తీరుతాం, మెరిట్స్ ఆధారంగా విచారణ జరుపుతాం. రేపటి రోజున ఒకవేళ మేము ఏదైతే వాటిని ఎలక్షన్ రద్దు అంటే వాటిని రద్దు చేయాల్సిందే అని చెప్పి మరి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పింది ఇక్కడ హైకోర్టు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఏదైతే బీసీలను బురిడి కొట్టించడానికి మరి ఇక్కడ కేవలం డ్రామా ఆడడానికే, బీసీలను బుట్టులో వేసుకోవడానికి 42% జీవో తప్ప జీవో ద్వారా సాధ్యం కాదు 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 అని పదే మరి ఇక్కడ మేధావులందరూ చెప్తా ఉన్నా కూడా ఇప్పటికీ రేవంత్ రెడ్డి అదే మూసధోరణిలో పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆచరణ సాధ్యం కానీ హామీ కాబట్టి, దాన్ని అమలు చేయలేని దుస్థితి కాబట్టి దాన్ని అమలు చేయడానికి ప్రయత్నించడం అన్నట్టుగా మరి కలరింగ్ ఇచ్చుకునే ప్రయత్నమే తప్ప 42% జీవో ఎట్టి పరిస్థితులలో అమలు కాదు. 42% అమలు కావాలంటే పార్లమెంటులో 9th షెడ్యూల్లో, రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చి పార్లమెంటులో చట్టం చేయాల్సిందే తప్ప జీవోలతో ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడ బీసీలను నిండా ముంచిండు అనే విషయాన్ని మనం ఇక్కడ తేటతెల్లమైన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక మరోవైపు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పుట్టి ముంచడానికి ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బీహార్ నోటిఫికేషన్ తోటి రాబోతా ఉన్నది. మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను రేపటి నుండి స్పీకరు విచారణకు పిలుస్తా ఉన్నారు. మరోవైపు ఇప్పటి వరకు వాళ్ళకు సంబంధించిన ఏదైతే కడియం శ్రీహరి అదేవిధంగా దానం నాగేందర్లు వివరణ ఇప్పటి వరకు స్పీకర్కి ఇవ్వలేదు, దాంతో వాళ్ళు రాజీనామా చేస్తారు అని చెప్పి ఆల్రెడీ తేటతెల్లమైంది. మిగిలిన 8 మంది భౌతవ్యం ఏంది అని అంటే వాళ్ళని కాపాడడానికి ఏదైతే స్పీకర్ ప్రయత్నం చేస్తాడని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారో స్పీకర్ కూడా మరి ఇక్కడ వాళ్ళని ఏ విధంగా కాపాడుతాడు, మరి ఇక్కడ వీళ్ళు ఏదైతే బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళు పూర్తి ఎవిడెన్స్లు అన్నీ కూడా సమర్పించే అవకాశం ఉన్నది. ఒకవేళ స్పీకర్ వాళ్ళని కాపాడినా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు ద్వారా కూడా వేటు వేయించే అవకాశం ఉంటాయి. కాబట్టి స్పీకర్ స్థానానికి గౌరవాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళ మీద వేటు వేయక తప్పని దుస్థితి నెలకొన్నది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇక్కడ బీఆర్ఎస్ ఆల్రెడీ మరి కాంగ్రెస్ మీద దాడిని స్టార్ట్ చేసింది. మరి ఇక్కడ ఏదైతే ఎన్నికల ముందు 6 గ్యారంటీల పేరుతో గ్యారంటీ కార్డు ఇచ్చిందో కాంగ్రెస్ ఇవాళ మరి ఇక్కడ ఏదైతే నిన్నటి రోజున బీఆర్ఎస్ బాకీ కార్డును రిలీజ్ చేసింది, ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నదని. మరి ఈ రకంగా ఆల్రెడీ ఏదైతే కాంగ్రెస్ మీద ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నది బీఆర్ఎస్. ఇప్పటికే కాంగ్రెస్ కుదేలవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ దాడికి మరి పూర్తి స్థాయిలో రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అదేవిధంగా ఈ ఉప ఎన్నికలు జరిగితే డిపాజిట్లు గల్లంతేనా అనే పరిస్థితి నెలకొన్న అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక మంతని నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే పాపం మంతని నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ శ్రేణులకు ఇప్పుడు ఒక విషయం వాళ్ళను వేధిస్తూ ఉన్నదట. ఏం విషయమే అని అంటే మరి ఇక్కడ మేము
గత 10 సంవత్సరాల నుంచి దానికంటే ముందు నుంచి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అంతకు ముందు నుంచి కూడా శ్రీధర్ బాబుకు అనుచరులుగా ఉన్నాం. 10 సంవత్సరాల పాటు మరి ఇక్కడ కష్టకాలంలో వెంట ఉన్నాం. మరి కష్టాలకు నష్టాలకు ఓర్చి మేము మరి పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తే ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళను గెలిచినాక వచ్చిన వాళ్ళకు మరి సీట్లేసి కూర్చుండబెట్టి మమ్మల్ని నిలబెడతా ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈయన కౌన్సిలరు మరి ఇక్కడ ఈయన గెలిచిన తర్వాతనే వేయండు, ఈయన ఆకుల కిరణ్ ఈయనకు లేటెస్ట్గానే వేయండు, ఈయన కొత్త శ్రీనివాసు ఈయన గెలిచినాకనే వేయండు. ఇట్లా వివిధ మనుషులందరూ ఎవరైతే కూర్చొని ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి శ్రీధర్ బాబు గెలిచినాక లేదంటే గెలిచే ముందు ఒక రోజు 2 రోజులు వారం రోజుల ముందు పోయిన వాళ్ళు ఇలా గెలిచిన తర్వాత పోయిన వాళ్ళే అత్యధికంగా ఉన్నారు. ఇక ఆయన పక్కకు నిలబడ్డ వాళ్ళందరూ కూడా కరడు కట్టిన కాంగ్రెస్ మరి ఇక్కడ కార్యకర్తలు. మరి వాళ్ళ ఆవేదన ఏంటో ఒకసారి చూసుకుంటే గెలిపించడానికి కష్టపడ్డ వాడేమో శత్రువు అవుతున్నాడు, ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేసిన వాడేమో గెలిచాక మిత్రుడు అవుతున్నాడు. ఏమి రాజకీయాలు రా బాబు! మార్పు అంటే ఇదేనా? మరి మంత్రి దగ్గర పార్టీ మారిన వాళ్ళకి కుర్చీలా, పార్టీని పట్టుకొని ఏడ్చిన వారికి చివరికి కుర్చీ కరువైందని కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుతూ ఉన్నారట. పాపం వాళ్ళ ఆవేదనను వెళ్ళగక్కడానికి ఇక్కడ ఏదైతే వాట్సాప్ల ద్వారా తమ సందేశాలను పంచుకుంటా ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు. ఏదైతే మరి గోడ దునికొచ్చిన వాళ్ళందరినీ కుర్చీలో పెట్టుకొని కూర్చున్నావు, ఇవాళ మరి నీకోసం కష్టపడ్డ వాళ్ళందరినీ కూడా అక్కడ నిలబెట్టి చూపిస్తూ ఉన్నావు మరి అనేది ఇప్పుడు ఆ బాధ ఇక్కడ కూర్చున్నందుకు కాదు. నెక్స్ట్ బాధ ఏంటంటే ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికలు మరి ఇక్కడ ప్రారంభం కాబోతా ఉన్నాయి. మరి ఇప్పుడు ఇక్కడ కుర్చీలో కూర్చుండబెట్టినావు కానీ రేపటిగా ఆ స్థానిక సంస్థల కుర్చీలలో కూడా వీళ్ళనే కూర్చుండబెడతావా? మాకేమన్నా అవకాశం ఇస్తావా? మరి ఇలా నీ ముందర కుర్చీలో కూర్చోవడానికే మాకు అర్హత లేదన్నట్టు నిలబెడతా ఉన్నావు. కొత్తగా వచ్చిన వాళ్ళను, గోడ దునికిన వాళ్ళను, కోవర్తు చేసిన వాళ్ళందరినీ కూడా మరి ముందర కూర్చుండబెట్టుకుంటా ఉన్నావు. మరి మాకు రేపు స్థానిక సంస్థలలో అవకాశాలు ఇస్తావా లేకపోతే ఈ గోడ దునికిన వాళ్ళకే ఇస్తావా? మా బతికింతేనా అని చెప్పి వాళ్ళు లోపల మదన పడతా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఎందుకంటే సార్ను ప్రశ్నించే ధైర్యం లేదు. అసలు సారు మరి రమ్మంటే తప్ప ఆయన దగ్గరికి పోయే పరిస్థితి లేదు. మొన్నటికి మొన్న మా ఏరియా నుంచి ధన్వాడకు పోతే సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ గేటు బయట ఉన్నారట. మరి నిర్వాసితులు అందరూ పోయి మాట్లాడడానికి పోతే నేను మాట్లాడిస్తా అని తీసుకుపోయిన నాయకుడు గేటు బయట ఉన్నాడు. ఏమైందా అని అంటే గజ అనుకుతాడట ఆయన ముందరికి పోవడానికి. మరి ఏంటిది దుస్థితి? ఎందుకు ఈ బానిస బతుకులు? ఎందుకు మీరు ఓట్లేయాలి? ఎందుకు మీరు ఎంబడిపడి తిరగాలి? ఎందుకు ఈ బానిసత్వం? ఇంకెన్నడు మీరు ఈ బానిసత్వం నుంచి బయటకు వస్తారు? ఈ బానిసల్లాగా ఇంకెందుకు బతుకుతారు? అది కాదన్నట్టు ఇంకా బీసీ బిడ్డ మీద నోటికి వచ్చినట్టు అవాకులు చెవాకులు ఇక్కడ కాళ్ళు మొక్కడానికి సిద్ధపడతారు. అక్కడ ఏదైతే అదే ఒకటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం పెట్టినా కూడా ఈసడించినట్టే మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే మరి ఇక్కడ ఏదైతే సామెతలు తప్పు పుట్టలేదు, ఎక్కడో అక్కడనే ఉంచాలనేది వాస్తవ విషయము. మరి నెత్తికెక్కించుకుంటే ఇవాళ ఏ విధంగా ఉంటుంది? ఇవాళ ఏదైతే పుట్టమధు గారి దగ్గరికి వచ్చిపోయినోడే నోటికి వచ్చినట్టు మాట్లాడుతాడు. మరి అలాంటి కుక్కలను ప్రోత్సహించుకుంటా ఈయన ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ఆ కుక్కలు ఎన్నటికన్నా మళ్ళా పుట్టమధు జరిగి చేరుతాయేమోనని ఆ కుక్కలను ఎక్కడ కూడా పుట్టమధు కాంపౌండ్లోకి రాకుండా ఆయన మురిగిచ్చి మరి దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శ్రీధర్ బాబు. కానీ నమ్ముకున్న వాళ్ళకి ఏం చేస్తూ ఉన్నాడో మరి మీ కాంగ్రెస్ నాయకులు పెట్టిన పోస్ట్నే చూడండి. రాబోయే రోజులలో స్థానిక సంస్థలలో మీ సీట్లు కూడా ఎక్కడైతే ముందర కూర్చోవడానికి ఏ విధంగా అయితే సీట్లు లేవో ఆ సీట్లు కూడా గల్లంతే. మీరు ఊహించింది వాస్తవమే, మీరు భయపడుతున్నది వాస్తవమే. మీ సీట్లు గల్లంతే. ఖచ్చితంగా ఎవరి దగ్గర డబ్బులు ఉంటే, ఎవడు గెలవగలిగేటోడు ఉంటే వాళ్ళకే మరి శ్రీధర్ బాబు గారు సీట్ ఇస్తారు అని చెప్పి మరి మీ వాళ్ళే మరి బహాటంగా చెప్తున్న పరిస్థితిని బట్టి మరి మీ భవిష్యత్తు ఏందో మీరే తేల్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే ముందుగా నమస్తే తెలంగాణలో బీసీ బిల్లుపై గవర్నర్ నిర్ణయం వరకు సర్కార్ ఆగలేదా? బిల్లు పెండింగ్లో ఉన్నప్పుడు జీవో ఎట్లు ఇస్తారు? దాని ఆధారంగా ఎన్నికలకు ఎలా వెళ్తారు? బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిలదీసిన హైకోర్టు ప్రభుత్వానికి ఎన్నికల సంఘానికి నోటీసులు. స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువరించిన పిటిషన్లపై విచారణ జరుపుతామని స్పష్టీకరణ. తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా. బీసీ బిల్లుపై గవర్నర్ నిర్ణయం వరకు సర్కార్ ఎందుకు ఆగడం లేదు అని చెప్పి మరి నిన్నటి రోజున నేరుగా ప్రశ్నించింది. ఇక్కడ జీవో అనేది ప్రాబ్లం కాదు. ఇక్కడ ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% రిజర్వేషన్లు దాటకూడదని ఏదైతే ఉన్నదో అది మాత్రమే ఇక్కడ అడ్డంకిగా మారింది. మరి ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన అడ్డంకిని ఏ విధంగా దాటాలనంటే దానికి ఒక డెడికేషన్ కమిషన్ వేయాలి. ఆ డెడికేషన్ కమిషన్ వేసి ఇవాళ బీసీల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, సామాజికంగా రాజకీయంగా వాళ్ళకున్న పరిస్థితులు, వాళ్ళ
వాళ్ళ లోపల ఎవరెవరికి ఎన్లా ఏదైతే బీసీలకు ఎన్లా రిజర్వేషన్ కల్పించాలి, మరి ఇక్కడ ఆర్థికపరమైన రిజర్వేషన్లా, లేదంటే మరి ఇక్కడ ఏదైతే మన విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించాలన్నా, లేదంటే మరి ఇక్కడ రాజకీయంగా రిజర్వేషన్ కల్పించాలన్నా అని చెప్పి ఒక సమగ్రమైన నివేదిక తీసుకొచ్చి ఆ నివేదికను తీసుకుపోయి మరి ఇక్కడ ఏదైతే దానికి గవర్నర్ ఆమోదం, రాష్ట్రపతి ఆమోదం పొంది దాన్ని పార్లమెంట్లో పెట్టి చట్టం చేసి 9th షెడ్యూల్లో చేర్చినప్పుడు మాత్రమే బీసీలకు రిజర్వేషన్ మరి పెంపు సాధ్యమవుతుంది. మరి ఇక్కడ తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదే విధంగా కేంద్రం మీద ఒత్తిడి చేసి ఇవాళ అక్కడ 42% బీసీలకు రిజర్వేషన్లు అమలవుతా ఉన్నాయి. మొత్తంగా 69% రిజర్వేషన్ అమలవుతా ఉన్నది. మరి ఏకైక రాష్ట్రం తమిళనాడు మాత్రమే. మన రాష్ట్రంలో ఎందుకైతే లేదు అని అంటే మరి పార్లమెంట్లో చట్టం చేయాలి. పార్లమెంట్లో చట్టం చేయాలంటే ఏం చేయాలి? ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ ప్రతిపక్షం వాళ్ళు కనీసం అధికార పక్షం మీద ఒత్తిడి తేవాలి, పార్లమెంట్లో దీన్ని లేవనెత్తాలి. ఒక్కసారన్నా బీసీ రిజర్వేషన్ల గురించి పోయిన పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడినరా తెలంగాణ ప్రజలారా? ఒక్కసారి ఆలోచన చేయండి. జంతర్ మంతర్ దగ్గర పోయి ధర్నా చేసిండు. ఎవరిని మభ్యపెట్టడానికి ధర్నాలు? ఇవాళ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే ఎట్లా రిజర్వేషన్ పెరుగుతుంది? మీరు ప్రైవేట్ బిల్ ఎందుకు పెట్టలేదు? దాని మీద మీరు చర్చ ఎందుకు పెట్టలేదు? మీరు రాహుల్ గాంధీ ఒక్కరోజు కూడా ఎందుకు మాట్లాడలేదు అని అంటే బీసీలను మోసం చేసే కుట్ర ఏ విధంగా చేస్తా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. వీళ్ళకు బీసీ రిజర్వేషన్ ఇవ్వడానికి సుతరాము ఇష్టం లేదు. కేవలం బీసీలను చెవులను సంతోషపెట్టే కార్యక్రమంలో భాగంగానే మరి 42% జీవో తెచ్చిర్రు. జీవో నిలబడది, ఈ ఎలక్షన్ జరగది. ఎవరు కూడా తొందరపడి ఖర్చులు పెట్టుకోకుర్రి. స్థానిక సంస్థల వాళ్ళు మాకు రిజర్వేషన్ అనుకూలంగా వచ్చిందని సంకలు గుద్దుకోకుండ్రి. ఎవరు కూడా ఖర్చులు పెట్టుకోకుండ్రి. ఖచ్చితంగా వీళ్ళు నేడో రేపో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినా కూడా ఎలక్షన్ ఆగుతుంది. ఖచ్చితంగా మరి పాత రిజర్వేషన్ ప్రకారమే పోవాల్సి వస్తుంది. కాబట్టి నవంబర్లో డిసెంబర్లో ఎలక్షన్ జరుగుతుంది తప్ప ఇప్పుడు జరగదు అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఏ క్షణమైన స్థానిక నోటిఫికేషన్ ఖరారైన 31 జడ్పీల రిజర్వేషన్లు బీసీ 13, ఎస్సీ 6, ఎస్టీ 4, జనరల్ 8, 15 సీట్లు మహిళల కేటాయింపు గెజిట్ విడుదల చేసిన పిఆర్ డైరెక్టర్ ఆఖరికి గెజిట్ కూడా రిలీజ్ చేసింది. నేను అడిగింది హైకోర్టు గెజిట్ రిలీజ్ అయిందా అని. మరి గెజిట్ ఆల్రెడీ ఏదైతే జీవో తీసిండు, ఇక గెజిట్ ఆలస్యం, గెజిట్ తర్వాత నోటిఫికేషన్ ఆలస్యం అని. అందుకని మరి ఎలక్షన్ కమిషన్ కూడా అడిగింది, ప్రభుత్వాన్ని అడిగింది 10 రోజులు ఆగితే మరి మేము మీ వాదన వింటాం, లేదంటే మీరు ఇచ్చుకొని దాని మీద కూడా మేము విచారణ చేస్తాం, మెరిట్స్ ఆధారంగా విచారణ జరుపుతామన్నారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను దాటి 42% రిజర్వేషన్ ఇవ్వలేరు. 50% దాటతే ఎలక్షన్ జరగదు. కాబట్టి ఇదంతా కూడా మన బీసీలను మభ్యపెట్టే డ్రామా చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక జీవో ఇచ్చినట్టే ఇచ్చి కేసు వేయించిందట. ఇది కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధి. బీసీ రిజర్వేషన్లపై వెన్నుపోటు 42% రిజర్వేషన్లతో జీవో జారీ 24 గంటల్లోనే హైకోర్టులో పిటిషన్ వేసింది. సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడే సర్కార్ ప్రోత్సాహమేనని తేటతెల్లమని. మరి ఇక్కడ జీవో మీద కోర్టుకు పోయింది ఎవరా అంటే రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవ్ రెడ్డి. ఆయన రేవంత్ రెడ్డికి మరి ముఖ్య అనుచరుడు. ఆ రెడ్డి జాగృతి అని ఇటీవలనే స్థాపించి దాని మీద పెద్ద ఎత్తున రెడ్ల మరి వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళకు రావాల్సిన సంక్షేమాల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఆయన నిత్యం రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకునే తిరుగుతూ ఉంటాడు. మరి ఇలా ఆయనే వేయిండు అని అంటే దీని వెనుక మీ ప్రోత్సాహం లేదా అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ ఆల్రెడీ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో అది బీఆర్ఎస్ బోని కొట్టింది. మరి ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మదర్ డైరీలో జరిగినటువంటి డైరెక్టర్ ఎన్నికల్లో 3 బీఆర్ఎస్ అభ్యర్థులు మరి డైరెక్టర్ స్థానాలకు ఎన్నికైన భారీ మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి 9 ఓట్లకే పరిమితమైన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం. 3 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి తప్పని ఎదురుదెబ్బ. 2 బీఆర్ఎస్ అభ్యర్థుల జయబేరి. మరి 3వ అభ్యర్థి కూడా గెలిచిండు. ఆల్రెడీ 3 కూడా బీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించిండ్రు అని అంటే ఆల్రెడీ మరి ఇక్కడ ఏదైతే స్థానిక ఎన్నికలకు ముందే రైతులు ఏ విధంగా ఉన్నారు అనేది మరి వాళ్ళ తీర్పునిచ్చిండ్రు. రైతులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడతా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా వాళ్ళకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక నిన్నటి రోజున బీఆర్ఎస్ తన ఎదురు దాడిని ఇక తీవ్రతరం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలు, అదేవిధంగా ఏదైతే ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకుండా మరి ఇక్కడ ఏదైతే కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చి మరి ప్రజాధనాన్ని వృధా చేస్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ ప్రజల తరపున మరో పోరాటానికి సిద్ధమైంది. ఏదైతే బాకీ కార్డు, కాంగ్రెస్ బాకీ కార్డు అని మీరు గ్యారంటీ కార్డు అని చెప్పి ఇంటింటికి ఇచ్చి 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని అందులో 13 అంశాలు పొందుపరిచి కేవలం
ఉచిత బస్సు ఇచ్చి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగంగా ప్రతి మనిషికి ఒక్కొక్క ఇంటికి ఎంత బాకీ పడ్డడని చెప్పే ప్రక్రియలో భాగంగా ఈరోజు బాకీ కార్డును రిలీజ్ చేసింది. ఇవాళ బీఆర్ఎస్ మరి ఇక్కడ కాంగ్రెస్ బాకీ కార్డు అని చెప్పి 22 నెలల పాలనలో మహిళలకు ఒక్కొక్కరికి నెలకు 2500 చొప్పున 22 నెలలకు ప్రతి మహిళకు కూడా 55,000 రూపాయలు బాకీ పడ్డది కాంగ్రెస్. అదేవిధంగా వృద్ధులకు పెన్షన్ రూపంలో ప్రతి ఇంటికి 44,000, ఇది ఒక్కరికే వస్తే కానీ నేను ఇద్దరికి పెన్షన్ ఇస్తా అన్నాడు. 44 + 44 88,000 ఇవాళ పండుటాకులకు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. షాదీ ముబారక్లో మరి ఇక్కడ తులం బంగారం ఎవరెవరి ఇళ్లలో అయితే పెళ్లిళ్ళు అయినాయో వాళ్ళందరికీ కూడా తులం బంగారం బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. వికలాంగులకు సంబంధించిన పెన్షన్కి సంబంధించి 6,000 చేస్తా అన్నాడు. 22 నెలల్లో చూసుకున్నట్టయితే మరి దివ్యాంగుల పెన్షన్కి సంబంధించి కూడా ఒక్కొక్క దివ్యాంగునికి 44,000 రూపాయల బాకీ పడ్డాడు. మరి అదేవిధంగా రైతు భరోసా చూసుకున్నట్టయితే కనీసం 4 ఎకరాలు ఉన్న రైతులకు ఇవాళ 76,000 రూపాయలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. మరి రైతు భరోసా ఇస్తా అని చెప్పి రైతు బంధు 10,000 అయితే నేను 15,000 చేస్తాను, దాన్ని 12,000 కుదించి అవైనా ఇచ్చిండా అంటే ఇవ్వకుండా ఎగ్గొట్టుకుంటా వచ్చి ఇవాళ 76,000 రూపాయలు బాకీ పడ్డాడు. రుణమాఫీ చూసుకున్నట్టయితే 2 లక్షల రూపాయలు, 1,00,000 రూపాయలు, 70,000, మరి 2 లక్షల రూపాయలు అయితే చాలా మందికి మరి 50% ఎబో బాకీ పడ్డాడు ఇవాళ రేవంత్ రెడ్డి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు బాకీ పడ్డాడు. నిరుద్యోగ భృతి మరి ఇక్కడ 22 నెలలకు ప్రతి నెల 4,000 నిరుద్యోగ భృతి ఇస్తాడు. ప్రతి నిరుద్యోగి కూడా 88,000 రూపాయలు బాకీ పడ్డాడు ఇవాళ రేవంత్ రెడ్డి. మరి ఇక్కడ విద్యా భరోసా కార్డు ప్రతి విద్యార్థికి 5 లక్షల కార్డు బాకీ ఉన్నాడు. మరి అదేవిధంగా విద్యార్థినులకు సంబంధించి స్కూటీలు బాకీ ఉన్నాడు. ఇవన్నీ కూడా మరి రేపటి రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వచ్చినా లేదంటే ఉప ఎన్నికలు జరిగే చోటనైనా మరి ఇక్కడ మీరు ఏదైతే గ్యారెంటీ కార్డు ఇచ్చిందో మీరు మాకు ఓటుకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి మా బాకీ మాకు కట్టేయండి, మేము కాంగ్రెస్కే ఓటేస్తామని చెప్పాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉన్నది. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మాకు ఇస్తా అన్న మన ఇంట్లో పెన్షన్దారుడు ఉంటే ఆ పెన్షన్కు సంబంధించిన మరి 44,000 ఇచ్చేయండి, మీకే ఓటేస్తాం. షాదీ ముబారకో లేదంటే మరి ఇక్కడ ఏదైతే కళ్యాణ లక్ష్మి పెళ్లి జరిగిన వాళ్ళు మా తులం బంగారం మాకు తెచ్చేయండి, మీకు ఓటేస్తాం. విద్యార్థినుల వాళ్ళు మా స్కూటీ మాకు తెచ్చేయండి, మీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వకుండ్రి, ప్రభుత్వ పరంగానే ఇయ్యండి. ఎప్పుడు ఇస్తారు? మరి ఆల్రెడీ 100 రోజులలో ఇస్తా అన్నారు, మరి ఇవ్వలేదు కదా. ఓటు అన్నాడు కూడా బంద్ చేయండి, లేదంటే బాకీ అన్న కట్టునని చెప్పి మరి ఇక్కడ ఇంటికి వచ్చిన కాంగ్రెస్ నాయకుని గల్లా పట్టి మరి వాళ్ళే కదా ఇంటింటికి తెచ్చింది గ్యారెంటీ కార్డు, వాళ్ళ గల్లా పట్టి వసూలు చేసుకోవాలి. మా బాకీ కట్టినాకనే బయటికి అని చెప్పి కూడా వాళ్ళ మీద మరి అజమాయిషీ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళని అక్కడ కూర్చుండబెట్టి బాకీ చెల్లించినాకనే బయటికి పంపించాలి. ఓట్లు అడగడానికే వాళ్ళకి ఇంకా ముఖం లేకుండా చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రతి పౌరుని మీద ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలకు క్రాస్ ఎగ్జామినేషన్ ప్రత్యక్ష విచారణకు రావాలంటూ స్పీకర్ ఆదేశం. ఫిరాయింపు ఎమ్మెల్యేల ట్రయల్కు షెడ్యూల్ విడుదల. వారితో పాటు ఫిర్యాదుదారులకు స్పీకర్ నోటీసులు. 29 నుంచి రోజుకు 4 చొప్పున ప్రత్యక్ష విచారణ. దానంతో రాజీనామా చేయించే యోచనలో కాంగ్రెస్. జూబ్లీ హిల్స్ టికెట్ ఇవ్వాలని నాగేందర్ డిమాండ్ అట. మరి ఇక్కడ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద విచారణ చేయక తప్పని పరిస్థితి. 5 ఏళ్ల పాటు విచారణ జరగకుండా తప్పించుకుందామని చూసిండ్రు, కానీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు విచారణ జరుగుతూ ఉన్నది. అయినా కూడా దానం నాగేందర్ మీద వేటు తప్పదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ కాంగ్రెస్ బీఫామ్ మీద చేసిండు. మరోవైపు కడియం శ్రీగారి మీద వేటు తప్పదు, ఆయన బిడ్డను మరి ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేయించి ఆయన నిత్యం ప్రచారంలో తిరిగిండు. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా మేము చేరినామని చెప్పి పెట్టుకున్నారు. వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకున్నారు. వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి, వాళ్ళ వీడియోలు ఉన్నాయి, వాళ్ళు దిగిన ఫోటోలు ఉన్నాయి, అన్ని రకాల ఉన్నాయి. మరి అయినా కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాడు స్పీకర్ అని అనుకుంటాను. కానీ ఖచ్చితంగా ఈ ఆధారాలని సుప్రీంకోర్టులో పెడితే ఇక్కడ కాకుండా ఇంకో 3 నెలలకో 6 నెలలకో సుప్రీంకోర్టులో అయినా వాళ్ళ మీద వేటు తప్పది. కాబట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గుండెల్లో దడ మొదలైందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక ప్రజా ప్రభుత్వంలో ఏ విధంగా రాక్షస పాలన సాగుతుందంటే యూరియా అడిగినందుకు రైతు బయటవరట. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఇక ఈ రకంగా రైతుల మీద దాష్టీకం జరుగుతూ ఉన్న పరిస్థితిని మనం చూడాలి. ఇక మూసీ నదికి సంబంధించి నిన్నటి రోజున మూసీ నది పెద్ద ఎత్తున ఉప్పొంగి మొత్తం మరి ఇమ్లీబన్ బస్టాండ్తో పాటు మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా మరి ఏదైతే
వరదలతోటి నిండిపోయింది, వాళ్ళందరినీ కూడా అత్యవసరంగా అక్కడి నుంచి తరలించారు, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నది అని చెప్పి మరి ఇక్కడ నిన్న రోజున కేటీఆర్ స్పష్టం చేసిండ్రు. ఏం కుట్ర దాగి ఉన్నది అని అంటే, మూసీ దగ్గర నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆ మూసీ పరివాహక ప్రాంత వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం వెళ్ళిపోండి అని అంటే ఎవ్వరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా లేరు. మరోవైపు 1,50,000 కోట్లతోటి మూసీని సుందరీకరణ చేయాలి, అక్కడ పెద్ద పెద్ద హబ్బులు ఏర్పాటు చేయాలి, వాణిజ్య అవసరాలకు సంబంధించిన బిల్డింగ్లను ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారో మరి రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నాలన్నిటికీ మరి ఇక్కడ వీళ్ళ భూసేకరణంగా అడ్డుగా మారింది. వాళ్ళు ఏదైతే ఆ ఇండ్లు ఖాళీ చేయకపోవడంతో వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ని ఆశ్రయించడం, బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడం, వాళ్ళందరూ కూడా చైతన్యవంతులై ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయమని అంటే వాళ్ళను ఖాళీ చేయించాలంటే ఏం చేయాలి అని మరి ఇప్పుడు ఏదైతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి సంబంధించిన 2 మరి ఏవైతే ఆ చెరువులు ఉన్నాయో వాటి గేట్లను పూర్తి స్థాయిలో నిండిన తర్వాత ఏకకాలంలో ఇప్పేసి వీటిని ముంపుకు గురి చేసిండు అని చెప్పి నిన్న రోజున పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిండు కేటీఆర్ గారు. మరి ఇక్కడ నిరుపేదలను వంచి నిండా మూసీలో ముంచి మూసీ పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం పగ మొన్న కూల్చివేత, నిన్న ముంచివేత, మూసీ రివర్ బెడ్ నుంచి ప్రజల్ని ఖాళీ చేయించేందుకు కుట్రతో వరదల విలయాన్ని సృష్టించిన కాంగ్రెస్ సర్కార్ భయపెట్టి బెదిరించి బస్తీలను ఖాళీ చేయించే ఎత్తుగడ జలాశయాలను నింపి జలం మీదకి వదిలి భారీ కుట్ర అని చెప్పి మరి ఇక్కడ ఒక్కసారిగా నీటిని వదిలేయడంతో ఇక్కడ పూర్తి స్థాయిలో మరి మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా జలమయంగా మారింది. వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రపంచానికి ఏం చూపించదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి అని అంటే, మూసీ దగ్గర వాళ్ళు ఎప్పటికున్నా కూడా వాళ్ళకి ఇదే రకమైన ఇబ్బందులు అవుతాయి కాబట్టి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళని అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఖాళీ చేయించి వాళ్ళకు పర్మనెంట్ ఆవాసం ఏర్పాటు చేస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామంటాడు. దాంతో మరి ఇక్కడ కోట్లాది రూపాయలు మరి ఆ రోజు వాళ్ళు 5దో 10దో పెట్టి కొనుక్కున్నాయి కూడా ఇవాళ ₹1,00,00,000 మన గుంట అయిన పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటికీ కనుక నష్టపరిహారం చెల్లించాలంటే మరి ఇక్కడ ₹1,000,00,000 చెల్లించాలి. అదే కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ లోపలికి వాళ్ళని జొరగొట్టినట్టయితే రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళని పంపించచ్చు, తను అనుకున్న 1,50,000 కోట్ల ప్రాజెక్టు మరి పట్టాలు ఎక్కియచ్చు అని చెప్పి ఇగో ఈ దుర్మార్గానికి పాల్పడ్డది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటే మరి ఇక్కడ గతంలో చూసుకున్నాం, ఏదైతే పాకిస్తాన్లో చూసినాం, పాకిస్తాన్ తన ప్రజల మీద తానే బాంబులు వేసింది. మరి ఉత్తర కొరియా లాంటి చోట ఆ కిమ్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తి స్థాయిలో ఆయన ప్రజలనే తీవ్రంగా హింసిస్తూ ఉంటాడు. మళ్ళీ ఇలా తెలంగాణలో అలాంటి పరిపాలన ప్రారంభమైంది. మరి ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తా అంటే అందరూ కూడా సస్యశ్యామలమైన రాజ్యం అనుకున్నారు, కానీ ఎమర్జెన్సీ రాజ్యం అని చెప్పి దీని ద్వారా మరోసారి తేటతెల్లమైన అంశాన్ని మనం చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే, నమ్మి గెలిపిస్తే నమ్మక ద్రోహం అట, కాలం కలిసి వచ్చి గెలిచినంత మాత్రాన కారాజ జన్మలు కాలేరు. కొలువుల పండుగలో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. నువ్వు ఇచ్చింది 500 పోస్టులు, దానికి మొత్తం ఏదో తెలంగాణను నేనే మొత్తం పూర్తి స్థాయిలో ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చిన అన్న చందంగా మాట్లాడుతూ ఉన్నాడు. 10 ఏళ్లలో తెలంగాణ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చిన రేవంత్ రెడ్డి కాలం కలిసి వస్తే గెలిచిందట కేసీఆర్. కాలం కలిసి వస్తే గెలిచింది ఎవరో ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి అంతా తెలుసు. ఇవాళ మార్పు పేరుతోటి ప్రజలను ఏమార్చి 6 గ్యారంటీలతోటి అందరిని బురిడి కొట్టించి ఇవాళ అధికారంలోకి వచ్చి ఇవాళ రైతును పూర్తిగా నడి రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళను చిలువలు పలువలుగా రోజు నిత్యం నరకం అనుభవింపజేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బుద్ధి చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే ఇంకా కూడా మరి ఇక్కడ సిగ్గు శరం లేకుండా ఇంకా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. ఇప్పటికైనా తప్పు దిద్దుకొని మరి ఇక్కడ 6 గ్యారంటీలను ఏ విధంగా అమలు చేయాలి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా గాడిలో పడేయాలి అని చెప్పి మరి ఆ దిశగా ప్రయత్నం చేయకుండా ఇంకా ఏ విధంగా జేబులు నింపుకోవాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు, మంత్రులు అందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రజలను తీవ్రంగా హింసిస్తున్న పరిస్థితులను మనం ఇక్కడ చూడాలి. ఇక తమిళనాడులో ఘోరం, విజయ్ ప్రచారంలో తొక్కిసలాట, 38 మంది మృతి, 25 మంది పరిస్థితి విషమం, మరో 45 మంది గాయాలు. మృతుల్లో 8 మంది పిల్లలు, 16 మంది మహిళలు. కరూరులో విషాదం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం. అర్ధరాత్రి ఘటనా స్థలికి సీఎం స్టాలిన్, నేడు బాధితులకు పరామర్శ అని చెప్పి తమిళనాడులో విజయ్ మరి హీరో విజయ్ ఏదైతే కొత్త పార్టీ పెట్టిండో గత సంవత్సరం 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల మరి ఇక్కడ ఎన్నికలే టార్గెట్గా ఆయన ప్రచార కార్యక్రమం మీట్ ద పీపుల్ అని చెప్పి ప్రతి వారం కూడా మరి ప్రజలను కలిసే కార్యక్రమం పెట్టుకున్నాడు. దాంతో నిన్న రోజున కరూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో మరి ఇక్కడ పోలీసుల బందోబస్తు, పోలీసుల ఏదైతే వాళ్ళు సరైన చర్యలు తీసుకొని మూలంగా తొక్కిసలాట జరిగి సుమారు 38 మంది మృతి చెందితే 25 మంది పరిస్థితి ఇంకా విషమంగా ఉన్నదట. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదట. మరి ఇక్కడ ప్రభుత్వాలు అనేది ప్రజల ప్రాణాలను ఫనంగా పెట్టడం కాకుండా ఏదో విజయ్ని మరి ఇక్కడ ఆయన ప్రతిష్టను దిగజార్చడం కోసం ప్రజల ప్రాణాలను ఫనంగా పెట్టకుండా పోలీసులు అనేవాళ్ళు అధికార పార్టీకి సంబంధించి
సంబంధించిన సభలైనా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన సభలైనా అక్కడికి వస్తున్నది ప్రజలే కాబట్టి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఇక పోలీసు బలుపు విధుల్లో ఉన్న ఏపీ హైకోర్టు డ్రైవర్ లక్ష్మీనారాయణపై దాడి అట. ఏపీలో పోలీసులది బల్పే నడుస్తూ ఉన్నది. మరి దాన్ని ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. భయపెట్టిన మూసి కాదు, మూసి ద్వారా భయపెట్టిండు. మరి ఇక్కడ ఏదైతే వాళ్ళ మూసి దానికి సంబంధించిన నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మూసి పరివాహక ప్రాంత ప్రజలందరినీ భయపెట్టింది నిన్నటి రోజున అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సినీ హీరో విజయ్ సభలో పెను విషాదం. మరి ఇక్కడ పెద్ద ఎత్తున మరి జనం, మరి విశేష జనం వచ్చిండ్రు. మరి దాంతో మార్పు మరి జరగబోతా ఉన్నదా తమిళనాడులో అన్న చందంగా ఉన్నది ఇలా విజయ్ స్పందన చూసినట్టయితే. కాకపోతే ఇలాంటి సంఘటన జరగడం మాత్రం మరి ఇక్కడ ఇది పూర్తి స్థాయిలో మరి ఇక్కడ అందరూ బాధపడాల్సిన అంశంగా మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. ఆపదలో ఆదుకునే మిత్రుల్లా పోలీసులు, ప్రజలకు అనుకూలమైన పోలీసింగే లక్ష్యం. తప్పు చేసిన వారికి శిక్షలు పడితేనే నేరస్తుల్లో భయం. పోలీసులు పక్కాగా సాక్ష్యాధారాలు కోర్టుల ముందు ఉంచాలి. సివిల్ పంచాయతీలకు పాల్పడితే చర్యలు తప్పవు. సైబర్ నేరాల కట్టడికి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు. నక్సల్ జనజీవన స్రవంతిలో కలవాలి. పునరావాసం కల్పిస్తాం. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కాబోయే డీజీపీ శివధర్ రెడ్డి అక్టోబర్ 1వ తేదీ నుంచి మరి ఇక్కడ తీసుకోబోతా ఉన్నాడు ఛార్జు. ప్రజలకు అనుకూలమైన పోలీసింగే లక్ష్యం. ప్రజలకు అనుకూలమైన పోలీసింగే లక్ష్యం అనేది మరి మాటలతోటి కాదు, చేతులతోటి చూపించాలి. ఇవాళ మరి పోలీసులు ఏం పని చేస్తూ ఉన్నారో మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా గమనిస్తూ ఉన్నది. ఇవాళ మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే నేరాల సంఖ్య పెరుగుతూ ఉన్నది. పోలీసులందరూ కూడా కేవలం సోషల్ మీడియా మీద నిఘా పెట్టడానికి, ప్రతిపక్ష నాయకుల మీద నిఘా పెట్టడానికి, ప్రశ్నించే గొంతులను అణిచివేయడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇవాళ ఎక్కడ కూడా పోలీసులు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ, సామాన్య ప్రజలు నమ్మి పోలీస్ స్టేషన్కి పోయే పరిస్థితులు లేవు. ప్రస్తుతం తెలంగాణలో గత 10 సంవత్సరాలు పారదర్శకంగా పోలీస్ వ్యవస్థ ఉంటే ఇవాళ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చెప్పు చేతలలో పోలీస్ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. దానికి మరి చరమగీతం పాడతాడా లేదంటే అదే కొనసాగిస్తాడా కొత్త డీజీపీ? మరి ఇక్కడ చూడాలి. 42% జీవో ఎలా ఇస్తారు, మరి ఎలా ఇస్తారన్నది ఒక్క పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి తప్ప మరో వ్యక్తికి తెలియదు. ఎందుకంటే నమ్మి నట్టేట ఉంచడానికి మాత్రమే, నమ్మిన వాళ్ళు నట్టేట ఉంచడానికి మాత్రమే ఈరోజు ఆ జీవోని తీసిందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. కళ్ళు మూసి తెరిచేలోగా గంధంగూడ నుంచి నాగోల్ దాకా ఆగమాగం. కళ్ళు మూసి తెరిచేలోగా ఎట్లా ఆగమాగం అవుతుంది. వరదలు వస్తే ఒకటేసారి ఎట్లా వరదలు వస్తాయి ఒక్కసారి గమనించాలి. ఇవాళ హుస్సేన్ సాగర్ ఏదైతే ఉస్మాన్ సాగరు, హిమాయత్ సాగర్కు సంబంధించి ఆ గేట్లు మరి ఇక్కడ ఇన్ఫ్లో ఎంత ఉన్నది, అవుట్ఫ్లో ఎంత ఉన్నదో చూసుకుంటూ అధికారులు ఇవ్వాలి. కానీ పూర్తి స్థాయిలో వాటన్నిటిని రిజర్వాయర్లను పూర్తిగా నింపి ఒకటేసారి నీటిని వదలడంలో ఆంతర్యం ఏంది, దీని వెనుక ఉన్న కుట్ర ఏంది తెలంగాణ ప్రజానీకం గమనించాలి. ప్రభుత్వాలు ఈ రకంగా ప్రజల మీద కుట్రలు అనితే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన కూడా మరి చూడాలి. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే తెలంగాణను పునర్నిర్మిద్దాం, ప్రపంచ నగరాలతో పోటీ పడేలా తీర్చిదిద్దాం. ప్రపంచ నగరాలతోటి కాదు, 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఏ విధంగా అయితే అభివృద్ధి పదంలో దూసుకుపోయిందో కనీసం దాన్ని ఆ స్థాయిలో మీరు దూసుకుపోకున్నా దాన్ని సస్టైన్గా అట్లనే ఉంచితే సరిపోద్ది. ఇవాళ పూర్తిగా మరి ఇక్కడ దిగజార్చిరు, తెలంగాణ ప్రతిష్టను దిగజార్చిరు, అభివృద్ధిని దిగజార్చిరు, పూర్తి స్థాయిలో తిరోగమనంలో పోతుంది. పునర్నిర్మించాలంటే తమరు గద్దె దిగితేనే పునర్నిర్మాణం సాధ్యమైతే తప్ప ఇవాళ పునర్నిర్మాణం అనేది సాధ్యం కాదని చెప్పి మరి ఇక్కడ ప్రజలందరూ కూడా డిసైడ్ అయి ఉన్నారు. ఆల్రెడీ మరి ఇక్కడ ఏదైతే ట్రయల్ కూడా చూపించిండ్రు. మరి మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు జగదీష్ రెడ్డి. మరి ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన మదర్ డైరీ ఎన్నికల్లో రైతులు తమ ప్రతాపం చూపించిండ్రు. ముగ్గురిని బీఆర్ఎస్ డైరెక్టర్లను ఎన్నుకున్నారు. రేపటి జూబ్లీ హిల్స్ రోజున చూడబోతారు. స్థానిక సంస్థల ఎన్నికలు మీకు నిర్వహించడానికి మరి ఇక్కడ ఖచ్చితంగా మీరు నిర్వహించడానికి సిద్ధంగా లేరు. దాంతో తొండాట ఆడుతూ ఉన్నారు. మరి ఆ తొండాటలో మీరు ఇయ్యాల కాకుండా రేపు నవంబర్ డిసెంబర్నైనా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించక తప్పది. ఆ రోజైనా మరి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. దాంతోపాటు ఫిరాయింపు ఎమ్మెల్యేలు మరి ఇక్కడ దానం నాగేందర్ ఉన్న చోట మరి ఎలక్షన్ మీరే పెట్టక తప్పని పరిస్థితి. మరి కడియం శ్రీహరి అదేవిధంగా దానం నాగేందర్ రాజీనామా చేయక తప్పని పరిస్థితి. వాళ్ళిద్దరు రాజీనామా చేసిన తర్వాత అక్కడ మీది బండారం బట్టబయలు అవుతుంది. మిగతా 8 మంది పదవులు కూడా ఊడిపోతాయి. మొత్తానికైతే కాంగ్రెస్ ఆల్రెడీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మీద మరి ఇక్కడ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా వ్యతిరేకతతో కాదు మరి ఇక్కడ ఎప్పుడు గద్దెదించాలా అని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే రోజులలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇప్పటికి కూడా తన పనితీరును మార్చుకునే ప్రయత్నం చేస్తలేడు, ఎదురుదాడికే పాల్పడతా ఉన్నాడు. కాబట్టి ఇదే మరి కాంగ్రెస్కు తెలంగాణలో చిట్ట చివరి మరి అధికారం అనే విషయాన్ని కూడా మనం గమనించాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.